చూడండి లాస్ట్ ఇది మెమేలియా. ఏది? మెమేలియా. చూడండి దీని ఫస్ట్ ఇవన్నీ చెప్తాను నేను. దీనికంటే ముందు చూడండి ఇక్కడ ఏమని ఇచ్చినట్టంటే హీరాప్సిడ్స్ HERAPSIDS హీరాప్సిడ్స్ కదా. ఇవేంటివి? దీస్ ఆర్ మ్యామెల్స్ లైక్ ఎక్స్టింక్ట్ రెప్టైల్స్. మ్యామెల్ రూపంలో ఉన్న అంతరించిపోయిన రెప్టైల్స్. వీటి నుంచి ఏం పుట్టినాయి? దట్ గేవ్ రైస్ టు మ్యామెల్స్ డ్యూరింగ్ ద ట్రయాసిక్ పీరియడ్. డ్యూరింగ్ ద జురాసిక్ కాదు, ట్రయాసిక్ పీరియడ్. సేమ్ టు సేమ్ వీటికి పోలిక ఉంది. చూడండి ఇక్కడ పోలిక ఉంది, చూసుకోండి, కంపేర్ చేసుకోండి. ఓకే రైట్. ఇది జురాసిక్ పీరియడ్ ఆరంభంలో, ఇది ట్రయాసిక్ పీరియడ్లో. నెక్స్ట్ సూడోరీఫెరస్ గ్లాండ్. These are epidermal glands of the skin. Whose secretions, sweat, helps in excretion and thermoregulation. ఫౌండ్ ఓన్లీ ఇన్ ఎక్కడ ఉంటుంది? దీనిలో మ్యామల్స్లో మాత్రమే. చూడండి, థర్మోరెగ్యులేషన్కి ఉపయోగపడే గ్లాండ్ అంటే సూడోరీఫెరస్ గ్లాండ్. దీస్ ఆర్ ఎపిడెర్మల్ గ్లాండ్స్ ఆఫ్ ది స్కిన్ హూజ్ సెక్రీషన్ స్వెట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్ అండ్ థర్మోరెగ్యులేషన్. ఫౌండ్ ఓన్లీ ఇన్ మ్యామల్స్. నెక్స్ట్ చూడండి, సెబేసియస్ గ్లాండ్. These are a type of mammalian epidermal glands. ఇవి ఎలా ఉంటాయి? మ్యామిలియన్లో ఉంటాయి కానీ పైన ఉంటాయి. మ్యామిలియన్ ఎపిడెర్మల్ గ్లాండ్స్ యొక్క రకం. అసోసియేటెడ్ విత్ ద హెయిరీ ఫాలిక్యూల్స్. ఓకే, హెయిర్ ఫాలిక్యూల్స్కి అసోసియేట్, అంతే కదా. హెయిర్కి కింద ఇట్లా హెయిర్ ఉంటుంది, దీని కింద ఉంటుంది. ఇవే సెబేసియస్ గ్లాండ్. These are a type of the mammalian epidermal gland associated with the hair follicles. They secrete sebum which keeps the skin and hair moist and lustrous. Next చూడండి, డైఫోడాంట్ అంటే ఏంది? డైఫోడాంట్ డెంటిషన్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డెంటిషన్. దీని లోపల two sets of teeth are formed. They are dioecious and permanent sets of teeth which are formed successively. Next, heterodont dentition. It is a type of dentition in which the lower teeth are differentiated into cutting, tearing and grinding teeth. Heterodont dentition ఏంటంటే it is a type of dentition in which teeth are differentiated into cutting, tearing and grinding teeth. Heterodont dentition, it is the type of dentition in which the teeth are differentiated into cutting, tearing and grinding teeth. నెక్స్ట్ ఇప్పుడు చిన్న భాగాలు చూద్దాం. చెవిలో ఉండేది కోక్లియా. A tubular cavity of the inner ear containing the essential organs of hearing. A tubular cavity of the inner ear containing the essential organs of hearing occurs in crocodile, birds and mammals. In the euterians, it is spirally coiled with organ of Corti. సో ఇప్పుడు ఈ క్లోయికా ఎలా ఉంటుందంట? ఈ యుటేరియన్ యొక్క జీవులలో
ఈ క్లోయికా ఈజ్ స్పైరల్లీ కాయిల్డ్ విత్ ది ఆర్గన్ ఆఫ్ కార్టీ. సో దీన్ని ఏమంటారు? ఆర్గన్ ఆఫ్ కార్టీ. ఏ స్పెషలైజ్డ్ పోర్షన్ ఫర్ సౌండ్ రిసెప్షన్. ఈ జీవులలో ఈ క్లోయికా అనేది స్పైరల్లీ కాయిల్డ్ విత్ ఆర్గన్ ఆఫ్ కార్టీ. ఈ ఆర్గన్ ఆఫ్ కార్టీ అంటే ఏంటి అంటే ఒక స్పెషలైజ్డ్ ప్లేస్ ఫర్ సౌండ్ పర్సెప్షన్కి అని చెప్తాం అన్నమాట. అది నెక్స్ట్ MALLEUS malleus, the outer ear ossicle which is attached to the tympanum in the middle ear of mammals. MALLEUS malleus, the outer ear ossicle which is attached to the tympanum in the middle ear of the mammals. ఇదేంటి malleus అంటే the outer ear ossicle which is attached to the tympanum in the middle ear of the mammals. Modification of the articular bone of the ancestor. Next placenta. సో దీనికన్నా ఫస్ట్ చూద్దాం. స్టెపీస్ అంటే STIRRUP స్ట్రిప్డ్ షేప్డ్ innermost ossicle. STIRRUP strip shaped innermost ossicle of the middle ear in the mammals. Striped shape innermost ossicle of the middle ear in mammals. Modification of high mandibula. Smallest bone in the body of mammal. గుర్తుపెట్టుకోండి, స్టెపీస్ అంటే ఏంది? స్మాలెస్ట్ బోన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది మ్యామల్స్. ఇది డిఎస్ బిట్. స్ట్రిప్డ్ షేప్డ్ ఇండర్మోస్ట్ ఆసికిల్ ఆఫ్ ది మిడిల్ ఇయర్ ఇన్ మ్యామల్స్. మోడిఫికేషన్ ఆఫ్ ది హై మ్యాండిబులా. స్మాలెస్ట్ బోన్ ఇన్ ద బాడీ ఆఫ్ ది మ్యామల్. చూడండి మ్యామల్స్ ప్లాజెంటా గురించి. ప్లాజెంటా ఏంటి? ఏ వాస్కులార్ స్ట్రక్చర్ అంటే ఏంది? రక్త నరాలు కలిగి ఉంటుంది. అంటే వాస్కులార్ స్ట్రక్చర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎంబ్రియానిక్ అండ్ material issues. The vascular structure formed from embryonic and material tissues through which the embryos and the fetus are nourished while in the uterus. The vascular structure formed from embryonic and material tissues through which ఈ ప్లాంట్ నుంచి ఎంబ్రియో అండ్ ఫీటస్ ఆర్ నరిష్డ్ వైల్ ఇన్ ద యుటరస్. యుటరస్లో ఉన్నప్పుడు ఎంబ్రియో ఫీటస్ కానీ అన్నాన్ని చేరవేస్తుంది ప్లాజెంటా అని చెప్తుంది. సో ఇంతటితో మనకు చాప్టర్ అయిపోయినట్టే.